గత వైసీపీ సర్కార్ దోపిడీపై మరో శ్వేతపత్రం రెడీ. కాసేపట్లో విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు. జనసేన ప్రజా ప్రతినిధులకు ఘనంగా సన్మానం. పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచామన్న పవన్ కళ్యాణ్. విద్యుత్ కమిషన్ రద్దుపై సుప్రీంకోర్టుకు కేసీఆర్. విచారణ పాస్ ఓవర్ కోరిన మాజీ సీఎం లాయర్. ఏపీలో ఇసుక అక్రమాలపై కీలక పరిణామం. వైసీపీ దోపిడీపై కాసేపట్లో సుప్రీంలో విచారణ. ప్రభుత్వం సుస్థిరత కోసమే చేరికలు. బండి సంజయ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ఎంతో దూరంలో లేదు. కర్ణాటకలో పెంపు ప్రతిపాదనపై ఎక్స్లో స్పందించిన కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై కొనసాగుతున్న విచారణ. చంద్రఘోష్ కమిషన్ ఎదుట హాజరైన అధికారులు. సత్యసాయి జిల్లా కదిరిలో భూ కబ్జాలపై ఎమ్మెల్యే ఫైర్. ఏబిఎన్ కథనాలతో అక్రమ కట్టడాలు కూల్చివేత. యాదాద్రిలో సామూహిక గిరి ప్రదక్షిణ. వేలాదిగా తరలివచ్చిన భక్తులు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత. 2 కేజీల ఓపియం, 3.8 కేజీల గంజాయి సీజ్. త్వరలో మరోసారి జస్టిస్ బిశ్వనాథ్ కమిటీ భేటీ. పూరి రత్న భాండాగారంలో నిధుల లెక్కింపుపై నిర్ణయం. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు మళ్లీ షాక్. 22 వరకు రిమాండ్ పొడిగించిన సిబిఐ ప్రత్యేక కోర్టు. డిసెంబర్లోగా బీజేపీకి నూతన జాతీయ అధ్యక్షుడు. జేపీ నడ్డా స్థానంలో కొత్త చీఫ్ కోసం కసరత్తు షురూ. ప్రధాని మోదీకి 10 కోట్ల మంది ఫాలోవర్లు. సోషల్ మీడియా ఎక్స్ లో అరుదైన ఘనత. ప్రపంచంలో ప్రేమ గెలవాలి, ద్వేషం ఓడాలి. భర్తపై హత్యాయత్నం తర్వాత స్పందించిన ట్రంప్ సతీమణి. స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 275, నిఫ్టీ 110 పాయింట్లు లాభం. ఇంకా కొంతకాలం మాత్రమే ఆడుతా. సుదీర్ఘ ప్రణాళికలేమీ లేవన్న రోహిత్ శర్మ.